డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 9 నెలలుగా సమీప 10 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు కంపెనీ ఏర్పాట్లు చేసిన తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేశారు. కంపెనీ యంత్రాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం అయితే తాత్కాలికంగా సద్దుమణిగింది. గొడవలకు పూనుకున్న 46 మందిని మానవపాడు పిఎస్కు తరలించారు. ధ్వంసమైన యంత్రాలను, షెడ్లను అక్కడి నుంచి అధికారులు తరలించారు. అరెస్ట్ చేసిన 46 మందిలో 36 మందిని విడుదల చేశారు. అదుపులో ఉన్న మరో 10 మందిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే విజయుడు బాధితులను పరామర్శించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. అయితే 10 గ్రామాల ప్రజలు కూడా 9 నెలలుగా ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈసారి ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు కంపెనీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూడా ధ్వంసం చేశారు. కంపెనీ యంత్రాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. అయితే పోలీసుల జోక్యంతో ఈ వివాదం అయితే తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే గొడవలకు దిగిన 46 మంది గ్రామస్తుల వరకు కూడా మానవపాడు పిఎస్కు పోలీసులు తరలించారు. ధ్వంసమైన యంత్రాలను, షెడ్లను కూడా అక్కడి నుంచి అధికారులు అయితే తరలించారు. అయితే అరెస్ట్ చేసిన 46 మందిలో కూడా 36 మందిని ఇప్పటికే విడుదల చేశారు. అదుపులో ఉన్న మరో 10 మందిని పోలీసులు విచారిస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, పెద్ద దన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును దాదాపు 10 గ్రామాల ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు అది తీవ్ర ఉద్రిక్త రూపం దాల్చింది ఈ నిరసనలన్నీ కూడా. అయితే పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? వారేమంటున్నారు? ఎస్ రాధిక, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. మరి వివాదాస్పదంగా కూడా ఇది మారుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రాజోలి మండల కేంద్రానికి సంబంధించి ఏదైతే పెద్ద దన్వాడ గ్రామ సమీపంలో గాయత్రి ఫ్యూయల్ ఇథనాల్ కంపెనీ పేరిట కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా దీనికి అనుమతులు వచ్చాయి. ముఖ్యంగా 26 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో కూడా ఈ యొక్క ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2024లో కూడా ఒకసారి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఏర్పాట్ల పరిశీలనకు రావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇథనాల్ కంపెనీ వస్తే పెద్ద ఎత్తున రేడియేషన్ వస్తుంది, భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోతాయి. అదే కాకుండా పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర నది సమీపంలో ఉన్నటువంటి ఆర్డీఎస్ కాలువ కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. రోగాల బారిన ప్రజలు పడి ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా దీన్ని అప్పటి నుంచి పూర్తిగా ఆపుతూ వచ్చారు. ఇదే క్రమంలో అప్పుడు తాత్కాలికంగా ఆ పనులను ఆపివేసినప్పటికీ నిన్న ఏదైతే అర్ధరాత్రి, అంటే 2 డేస్ బ్యాక్ అర్ధరాత్రి వేళలో ఈ యొక్క ఇథనాల్ కంపెనీకి సంబంధించి ఎక్కడైతే ప్రదేశాన్ని చూసుకున్నారో అక్కడ జేసీబీలు, తాత్కాలిక షెడ్లు నిర్మాణం అనేది కూడా చేశారు అక్కడ కంపెనీ ఏర్పాటు కోసం. ఇదంతా తెలుసుకున్నటువంటి రైతులు ఒక్కసారిగా నిన్న తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది, యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. దాదాపు 10 ఊర్లకు సంబంధించినటువంటి రైతులంతా కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ తాత్కాలికంగా నిర్మించినటువంటి షెడ్లను, అదేవిధంగా యంత్రాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు పెట్టినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఈ వాతావరణం అంతా పోలీసులు అదుపులోకి తెచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు కారణమైనటువంటి దాదాపు 40 మంది వీళ్ళు ఉంటారంటూ కూడా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తిగా గ్రామస్తులంతా కూడా మాకు ఎన్ని సమస్యలు వచ్చినా మేము వెనకాడబోమని, అదేవిధంగా పూర్తిగా ఇథనాల్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే వరకు కూడా మేము ఊరుకోలేదని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఇథనాల్ కంపెనీ స్టార్ట్ అయ్యే క్రమంలో, అంటే ఫస్ట్ భూములు సేకరించే క్రమంలో ఇక్కడ ఇథనాల్ కంపెనీ పెట్టడం లేదు, వేరే కాలుష్య రహిత కంపెనీని ఏర్పాటు చేస్తామని అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. మొత్తంగా ఇథనాల్ కంపెనీ పెడుతున్నారు కాబట్టి దానికి పూర్తిగా మేము వ్యతిరేకమని చెప్తూ వస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక అరెస్టు చేసిన వారిలో 46 మందిలో 36 మందిని ఇప్పటికే పోలీసులు వారి సొంత గ్రామాలకు పంపించారు. మిగతా ఎవరైతే ప్రధానంగా ఆ వాహనాలను ధ్వంసం చేశారో, అక్కడ నిప్పు పెట్టారో షెడ్లకు, వాళ్ళను పూర్తిగా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి పూర్తిగా జోగులాంబ గద్వాల జిల్లా డిఎస్పీగా ఉన్నటువంటి మొగులయ్య పూర్తిగా
ఈ విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుండి ధ్వంసమైనటువంటి వాహనాలను, అదేవిధంగా షెడ్లను, మిగతా యంత్రాలను కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. ఎందుకంటే పరిస్థితి క్రిటికల్ గా ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో రైతులు ఆగ్రహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురైతాయి అనే క్రమంలో కూడా ఇదంతా కూడా అధికారులు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో మక్తల్ నియోజకవర్గం మరికల్ సమీపంలో కూడా ఇట్లాంటి ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొంత రచ్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ లో తిరిగి ఈసారి ఇదే సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, ఇథనాల్ కంపెనీ వస్తే పూర్తిగా దాంట్లో ఉపాధి కూడా పొందుతారని ఒకవైపు చెప్తున్నప్పటికీ పూర్తిగా రైతులు అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇథనాల్ కంపెనీ వద్దు, కాలుష్య రహితంగా ఉండేటటువంటి ఏ పరిశ్రమనైనా సరే ఇక్కడ నెలకొల్పుకుంటే మేము దానికి అడ్డం కాదని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సెకండ్ డేలో మాత్రం ఇప్పటికైతే రైతులను పూర్తిగా మోటివేట్ చేస్తున్నారు. మిగతా 10 మంది రైతులను కూడా పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విజయుడు కూడా వారితో రైతులతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా పోలీసులకు రైతులకైతే పెద్ద ఎత్తున ఒక వాగ్వాదం చోటు చేసుకోవడం, తోపులాటలతో పాటు కొంతమందికి గాయాలైనటువంటి సిచ్యువేషన్ కూడా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ధన్వాడ సమీపంలో ఏర్పాటు చేసే ఈ యొక్క ఇథనాల్ కంపెనీ ఆపివేయాలి, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని రైతులైతే మొండికేసి కూర్చున్నటువంటి సిచ్యువేషన్. ఇది వినకపోతే మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజా సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అక్కడ చెప్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక డిఎస్పీ మాత్రం ఇదంతా కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటిది జరిగింది, అనవసరమైనటువంటి వ్యవహారంతో కొంత ఇబ్బందులకరమైనటువంటి వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. దీన్ని సద్దుమరిగించిన తర్వాత పూర్తిగా దీని మీద విచారణ చేపడతామని చెప్పి కూడా ప్రజెంట్ డిఎస్పీగా ఉన్నట్టు మొగలయ్య చెప్తున్నటువంటి సిచ్యువేషన్. రజిత, రైట్, థ్యాంక్ యూ శంకర్.